మై ఛానల్ దీపా హాదిమణి టైలర్స్ అండి. నేనైతే ఈరోజు అంబ్రెల్లా హ్యాండ్స్ చూపించబోతున్నానండి. కటింగ్ నేనైతే 80 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకున్నానండి. డబల్ లేయర్ అంబ్రెల్లా హ్యాండ్స్ వస్తాయండి దీంట్లో. ఫస్ట్ మన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని దానికంటే 1 ఇంచు లెంత్ ఎక్కువ పెట్టుకోవాలండి. నాకైతే 5.5 ఉన్నాయండి, వాళ్ళు 7.5 పెట్టమని చెప్పారు. నేను 8 అంటే పెడుతున్నానండి కటింగ్ కోసం. నాలుగు మూలల 8ని మార్క్ చేసుకోండి. ఈ 8 మార్కింగ్ చేసుకున్న చోట మడవాలండి మనం. ఇదే 8 ఇంచెస్ మార్కింగ్తో ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మూల నుంచి ఇలా రౌండ్గా 8 ఇంచెస్ మార్కింగ్తో మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలండి. మూల దగ్గర నుండి 8 ఇంచెస్ మార్కింగ్తో. ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుందండి ఇది. ఇప్పుడు కట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీకు క్లాత్ వేస్ట్ కాకుండా ఈ కటింగ్ అండి. మీకు ఈ మెథడ్ అర్థమైతే పర్లేదండి, లేదంటే ఇంకొక మెథడ్ ఉంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను ఆ మెథడ్ కూడా చూపిస్తానండి. అది పేపర్ కట్ చేసుకునే మెథడ్ అని. ఇప్పుడు ఈ సర్కిల్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్ చంక భాగం ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి ఇలాగైతే చూసుకోవాలండి. తొమ్మిది పావు ఇంచెస్ అయితే వచ్చిందండి మనకు. ఈ 9.5 మనకి ఇక్కడ చంకలాగా వచ్చేలాగా మనం చూసుకోవాలండి. ఇక్కడ కింది నుండి ఒక 2.5 ఇంచెస్తో కానీ 3 ఇంచెస్లో కానీ ఒక గ్యాప్ పెట్టుకోండి. ఇది చంకదింపు కోసం వస్తుందండి. ఇక్కడ కింద హ్యాండ్స్ కింద వస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో ఎంత వచ్చిందో చూసుకోండి. 5 వచ్చింది కదండి. ఈ 5ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఈ ఆఫ్ చేసుకున్న దగ్గర నుండి 2.5 అండి. మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 వచ్చింది కదండి. అందుకే ఈ సర్కిల్ మొత్తం 2.5తో మార్కింగ్ చేసుకోండి. సర్కిల్ మొత్తం 2.5తో మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్లో మనకి 9 ఇంచెస్ వచ్చాయా లేదా చూసుకోండి. 8.5 వచ్చిందండి. పర్లేదండి, మనము కట్ చేసుకొని కుట్టేటప్పుడు మనకు సరిపోతుందండి. ఒక 1/2 ఇంచే కదా, పర్లేదు. లేకపోతే మనకు కొంచెం ఇక్కడ కిందికి దింపి ఒక 1/4 ఇంచు తేడాతో ఇలా గీసుకున్నా మనకు సరిపోతుందండి. కట్ చేయబోతున్నానండి. నాకైతే దీంట్లో 2 లేయర్స్ హ్యాండ్స్ వచ్చేసాయండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే
ఇలా వస్తాయండి, మనకి ఇలా వచ్చేస్తాయి. చాలా బాగా కనిపిస్తాయండి. స్టిచ్చింగ్ వేరే వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.